మరికొన్ని అవార్డ్స్లోకి వెళ్లే ముందు ఒక స్పెషల్ అవార్డ్ ఇప్పుడు మనం ఇవ్వబోతున్నాము. అదే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్. మనకు ఎంతగానో పరిచయం ఉన్న వ్యక్తి, రోజు రాత్రి 8:30 కాగానే జెమినీ టీవీ తలుపుతోటి మన ఇంట్లోకి ప్రవేశించే వ్యక్తి ఆమె నటనలోని సహజత్వం నిజంగా పాత్రకి ప్రాణం పోస్తుంది. ఆవిడే శ్రీమతి శృతి గారు. ఈసారి సినీ గోయర్స్ అసోసియేషన్ తరఫున లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుని అందుకోబోతున్నారు. ఏ పాత్రలోకైనా పరకాయ ప్రవేశం చేసేనట్టు శృతి తను మొగుల్ రేకుల్లో ఒక యాక్సెంట్ లో మాడితే చాలా మంది తను తమిళన్ ఏమో అనుకుంటున్నారు. అందాల నటుడు జాకీ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఇట్స్ ప్రెస్టీజియస్ అవార్డ్. లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ అన్నది మామూలు విషయం కాదు. కొన్ని సంవత్సరాలుగా టీవీ రంగానికి ఆవిడ చేసిన సేవలకు గాని వాళ్ళ ఈ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుని ఆవిడ అందుకుంటున్నారు. వేదిక మీద పెద్దలందరూ ఆవిడని సత్కరిస్తున్నారు. ఈ జీవిత కాల సాఫల్య పురస్కారాన్ని అందుకుంటున్నారు. Say that is the spirit of Mogul Regulu team, and that team is on the stage to appreciate Shruti. మొత్తం మొగలి రేకులు టీమ్ ఇప్పుడు మనకి వేదిక మీద కనిపిస్తోంది. బికాస్ దే ఆర్ ఆల్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. తన కో ఆర్టిస్ట్ కి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు వస్తుంది అంటే ఆ సీరియల్లో పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా అది చాలా గర్వకారణం. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ శిరస్సు వంచి నమస్సుమాంజలి. ఐఎమ్ టూ స్మాల్ ఫర్ సచ్ అ గ్రేట్ ఆనర్. ఇంత పెద్ద సత్కారానికి నేను అర్హురాల్ని కాదో అవునో నాకు తెలియదు కానీ బట్ సినీ గోయర్స్ ఫ్రమ్ ద బిగినింగ్ ఈ అవార్డ్స్ అనౌన్స్ చేసిన మొట్టమొదటి సంవత్సరం నుంచి నాకు అవార్డు ఇస్తూ నన్ను ఎంతో ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఈ రోజున ఈ లైఫ్ టైం ఇచ్చారు అంటే ఇంకొన్నాళ్ళు నటిద్దాం అనుకుంటున్నాను కానీ ఇంత బరువైన బాధ్యత, నా బరువుతో పాటు ఈ బరువును కూడా మోయడం కొంచెం కష్టం. బట్ ఐ నో దిస్ ఇస్ మై ఫస్ట్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అండ్ ఈ లైఫ్ టైమ్ అచీవ్మెంట్తో నేను ఆపేస్తాను అనుకోవద్దు. మీరు ఇంకా కొంతకాలం నన్ను భరించాల్సి వస్తుంది, భరిస్తారని కోరుకుంటున్నాను. అండ్ దెన్ ఈ 20 years ఆఫ్ మై జర్నీలో నా కెరియర్ 10th స్టాండర్డ్ స్టార్ట్ చేసి 20 years ఆఫ్ తెలుగు టెలివిజన్. మొట్టమొదటి 10th క్లాస్ చదివి నేను ఫస్ట్ టైం టీవీ స్క్రీన్ మీద కనిపించినప్పుడు ఐ నెవర్ థాట్ ఇట్ వుడ్ బి సచ్ అ లాంగ్ గ్రేట్ జర్నీ. అండ్ ఈ ఎంటైర్ క్రెడిట్ గోస్ టు మై మదర్ శ్రీమతి నాగమణి. అండ్ కెరియర్ అంటే మ్యారేజ్ తర్వాత కూడా కెరియర్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది అని అనడానికి మై హస్బెండ్ మిస్టర్ మధుసూదన్, హీస్ బీన్ అ గ్రేట్ వెరీ ఎంకరేజింగ్ పర్సన్. అండ్ ఫ్రమ్ ద బిగినింగ్ ప్రతి సంవత్సరం నాకంటూ ఒక అవార్డుని సృష్టించి పెడుతూ ఉంటారు శ్రీమతి మంజులా నాయుడు గారు. సో ఇన్ ఎవ్రీ ప్రాజెక్ట్ there is a successful character and there is a successful this thing. And professional ga the women beyond women in front of me is Mrs. Manjula Naidu and Mr. Pallamala Sudhakar garu and మంచి మంచి క్యారెక్టర్స్ నాకు సృష్టించి ముఖ్యంగా మొగల్ రేకుల్లో ఇన్నేళ్ళు నేను ఒక తెలుగు అమ్మాయిని అని అనుకుంటున్న జనానికి శృతి గారు మీరు తమిళియన్సా అని అడిగే ఒక స్టేజ్కి తీసుకొచ్చిన బిందు నాయుడు గారు మై రైటర్. ఐ రియలీ థ్యాంక్ దమ్ అ లాట్ అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ అండ్ ఆల్ ది డైరెక్టర్స్ అండ్ ది ప్రొడ్యూసర్స్ ఇంక్లూడింగ్ ఈటీవీ, జమ్నీ టీవీ, మా టీవీ, జీటీవీ, అన్ని టీవీల వాళ్ళకి, యూటీవీ వాళ్ళకి, ఆర్కే వాళ్ళకి, ఆర్కా వాళ్ళకి అందరికీ, ఆల్ మై ప్రొడ్యూసర్స్, మై డైరెక్టర్స్ అండ్ ఆల్ మై కో స్టార్స్ థ్యాంక్ యూ అండ్ ఆల్ థ్యాంక్ యూ. నేను ఇంకా నటిస్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా చాలా అవార్డ్స్ మనం అనౌన్స్ చేయాల్సి ఉంది. కాకపోతే వేదిక మీద ఉన్న అతిథులు కూడా మనతో మాట్లాడాల్సిన అవసరం ఉంది. ముందుగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు మురళీమోహన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం.
తెలుగు సినిమా రంగంలో గతంలో చాలామంది చాలా అవార్డులు ఇచ్చారు. కొన్నాళ్ళు సితారా అవార్డ్స్ ఇచ్చారు, కొన్నాళ్ళు సినీ హెరాల్డ్ అవార్డ్స్ ఇచ్చేవారు, కొన్ని ఫిల్మ్ ఫ్యాన్స్ అసోసియేషన్ అవార్డ్స్ అని కొంతమంది ఇచ్చారు. కానీ ఎవరు కూడా కొనసాగల, కొంతకాలం ఇచ్చే మానేశారు. కానీ సినీ గోయర్స్ అసోసియేషన్ మాత్రం గత 40 సంవత్సరాలుగా నిరాటంకంగా అవార్డ్స్ ఇస్తున్న ఏకైక సంస్థ ఏది అంటే ఏపీ సినీ గోయర్స్ అసోసియేషన్ మాత్రమే. ఆ క్రెడిట్ నిజంగా వారికే దక్కింది. కిషన్ గారు కానీ, వరదాచారి గారు కానీ, వారి టీం అందరూ కూడా చాలా చక్కగా ప్రతి సంవత్సరం కూడా ఈ అవార్డ్స్ని ఇస్తూ 40 సంవత్సరాల పాటు ఇవ్వటం అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. అంత అద్భుతమైన విజయాన్ని సాధించి గత 7 సంవత్సరాలుగా టీ అవార్డ్స్ని కూడా ప్రారంభించిన కిషన్ గారికి జన్మదిన శుభాకాంక్షలు అందజేస్తూ, మరి వారు ఇదివరకులాగా యాక్టివ్గా తిరగలేక వాళ్ళ అబ్బాయికి హ్యాండ్ ఓవర్ చేశారు ఈ సామ్రాజ్యాన్ని. రామకృష్ణ గారిని కూడా రాబోయే రోజుల్లో తప్పకుండా ఇంకా నాన్నగారు ఎలా చేశారో ఆయన కంటే కూడా బాగా మీరు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇందాక ఇక్కడ వేదిక నుంచి మనకి యాంకర్స్ ఇద్దరు కూడా చాలా మంచి మాటలు చెప్పారు. ముఖ్యంగా ఇక్కడ మనకి టాలెంట్, చాలా అద్భుతమైన టాలెంట్ ఉంది. ఇవాళ టీవీల్లో వస్తున్న టాలెంట్ని చూస్తుంటే ఎంత అద్భుతమైన టాలెంట్ ఉందో మనకు అర్థమవుతుంది. తెలుగు సినిమా రంగంలో ఇవాళ చాలామంది నిర్మాతలు, దర్శకులు పరాయి భాష నుంచి నటీనటుల్ని తీసుకొచ్చి ఇక్కడ నటింపజేయటం మాత్రం చాలా దురదృష్టకరం. ఇక్కడ టాలెంట్ లేనట్టుగా ఎక్కడో బొంబాయి నుంచో, మద్రాసు నుంచో, లేకపోతే కేరళ నుంచో, కర్ణాటక నుంచో తీసుకొచ్చి వాళ్ళకందరికీ వేషాలు ఇవ్వటం, వాళ్ళందరికీ పెద్ద పెద్ద రెమ్యూనరేషన్లు ఇచ్చి ఫ్లైట్లో తీసుకొచ్చి ఇక్కడ పెద్ద హోటల్స్లో పెట్టి ఎందుకు అంత ఖర్చు పెడుతున్నారో నాకు అర్థం కావట్లా. మన టాలెంట్ ఇక్కడ టాలెంట్ లేకపోతే పరాయి భాష నుంచి తెచ్చుకోవాలి, కానీ ఇక్కడ ఇంత టాలెంట్ ఉండి ఈ టాలెంట్ని వినియోగించకుండా చేస్తున్న చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాం మేమందరం కూడా. ముఖ్యంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమని నమ్ముకొని ఆ రోజున మద్రాసు నుంచి ఇక్కడికి వచ్చిన నటీనట్లు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళకి వాళ్ళ చేతి నిండా పని దొరకటం లేదు. మొన్న మా మీటింగ్ జరిగితే ఆ మీటింగ్లో అందరూ అడిగింది ఒకటే, సంవత్సరంలో కనీసం 100 రోజులన్నా మాకు పని దొరికేటట్టుగా చూడండి సార్, మాకు ఇంతకంటే ఇంకేమీ చేయక్కర్లేదు, మీరు కనీసం అవకాశం నాకు కల్పించండి అని అంటే నిజంగా వాళ్ళందరూ ఎంత బాధపడుతున్నారో నాకు అర్థమైంది. ఇవాళ ఒక విధంగా చెప్పాలంటే మా సినిమా నటీనటులందరూ టీవీ అనేది ఒకటి వచ్చింది కాబట్టి ఇవాళ 5 ఏళ్ళు నోట్లో పెట్టుకుని అన్నం తినగలుగుతున్నారు. ఇవాళ టీవీయే లేకపోతే ఈ పాటికి సినిమా రంగంలో చాలా ఆకలి సాగులు వచ్చి ఉండేవి. హ్యాట్స్ ఆఫ్ టు ది టీవీ ఇండస్ట్రీ. చాలా మంచి టాలెంట్ వస్తుంది, అద్భుతమైన నటీనటులు వస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇంకా కాంపిటేటివ్గా సీరియల్స్ అన్ని కూడా చేసి మన తెలుగు యొక్క గొప్పతనాన్ని భారతదేశానికే చాటి చెప్పాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. తర్వాత మాట్లాడాల్సిందిగా పెద్దలు సుబ్బరాం రెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాను. సభకి నమస్కారాలు. ఈరోజు రవీంద్ర భారతి కళకళలాడుతూ ఉంది. ఇటీవల బాల్కనీ కూడా ఫుల్ కావడం నేను చూడలేదు. ప్యాక్ హౌస్. దట్ మీన్స్ వాట్ ఇస్ ది స్ట్రెంత్ ఆఫ్ టీవీ స్టార్స్ అండ్ టీవీ టెక్నాలజీ అండ్ టీవీ పీపుల్ అని చెప్పాలన్నమాట. నేను కళా ప్రియుడిని, కళను ప్రేమిస్తాను, కళాకారుని అభిమానిస్తాను, కళలో శక్తిని చూస్తాను, కళాకారులో ఈశ్వర శక్తిని చూసి ఆరాధిస్తాను, కళను ప్రేమిస్తాను, అభినందిస్తాను. అందుచేతనే సుబ్బరామరెడ్డి కళగా సుబ్బరామరెడ్డి ఈక్వల్ టు సుబ్బరామరెడ్డి కళ అన్నమాట. కళ దాని కొరకే నా తపన, నా ఆశయం. కళాకారుల్ని ప్రేమించాలి, వాళ్ళకి సేవ చేయాలి, సహాయం చేయాలి, అభినందించాలి అనే భావంతో యావత్ రాష్ట్రంలో కూడా తెలుగు సాంస్కృతిక సాంప్రదాయ శక్తిని ఉద్భవింప చేయాలని రాష్ట్రం అంతా కూడా ప్రతి జిల్లాలో కూడా సుబ్బరామ లలిత కళా పరిషత్ తరఫున ఎన్నో కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. ఇటువంటి మీరు చూసే ఉంటారు. సుబ్బరామ లలిత కళా పరిషత్ మెగా ఫెస్టివల్స్, ఎన్నో ప్రోగ్రామ్స్, ఫిల్మ్ ఫెస్టివల్స్ ఎన్నో చేశాం. ముఖ్యంగా TSR TV9 ఫిల్మ్ అవార్డ్స్ ఫంక్షన్కి ఇంతవరకు ఎప్పుడు లేని విధంగా మొత్తం బాంబే నుంచి, హిందీ పరిశ్రమ నుంచి, తెలుగు పరిశ్రమ మొత్తం అందరూ కూడా పాల్గొని ఆ రోజు అవార్డ్స్ తీసుకున్నారు. నేను చెప్పాను మా వాళ్ళకి, టీవీ ఆర్టిస్ట్కి, టీవీ పరిశ్రమకి ఒక ప్రత్యేకంగా సీట్లు కేటాయించి వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళని గౌరవించాలని చెప్పి ఏర్పాటు చేశాను. అందరు టీవీ ఆర్టిస్టులు వచ్చారు, ఆనందించారు ఆ రోజు. ఒక్క విషయం మీరు తెలుసుకోవాలి, ఏమిటంటే మీరు కాదు ప్రజలు తెలుసుకోవాలి, పరిశ్రమ తెలుసుకోవాలి, సినీ పరిశ్రమ కూడా. ఏమిటంటే
టీవీ బుల్లితెర అనే ఒక పొరపాటు రాంగ్ నేమ్ అది. టీవీ అనేది చిన్న స్మాల్ స్క్రీన్, కానీ అది స్మాల్ స్క్రీన్ కానీ దాని కెపాసిటీ, టీవీ యొక్క సీరియల్ యొక్క ఫాలోయింగ్ కెపాసిటీ ఇస్ ఫినామినల్. ఉదాహరణకి రాష్ట్రమే కాదు, ప్రపంచం అంతా ఉన్న తెలుగు ప్రజలందరూ కూడా ఈ సీరియల్స్ ఎంత చూస్తారంటే, ఇంట్లో ఉన్నటువంటి ముఖ్యంగా మహిళలు, సోదరీమణులు, మరి ఇంట్లో పెద్దలు అందరూ కూడా కంటిన్యూస్గా చూస్తూ ఉంటారు. సినిమా చూడాలి అంటే సినిమా హాల్కి వెళ్ళాలి, ఆటో తీసుకోవాలి, లేదా కారులో వెళ్ళాలి, టికెట్ కొనాలి, ఎంతో కష్టం. కాబట్టి ఇప్పుడు నిజం చెప్పాలంటే టీవీ ఆర్టిస్ట్కి, టీవీ సీరియల్కి ఉన్నంత ఫాలోయింగ్ సినీ పరిశ్రమ లేదంటే అసూయక్తి లేదన్నమాట. కానీ ఎక్కడ పొరపాటు జరుగుతుందంటే ఆ గ్లామర్ టీవీ పరిశ్రమకు రాకుండా మొత్తం సినీ పరిశ్రమగా పరిమితం అయిపోయింది. నాకు సినీ పరిశ్రమ అంటే చాలా అభిమానం. ఫస్ట్ ఫిల్మ్ రజనీకాంత్, శోభన్ బాబు, విజయశాంతి తీశాను. రెండో ఫిల్మ్ వెంకటేష్ వాళ్ళకి తీశాను. మూడో ఫిల్మ్ మరి మన మెగాస్టార్ చిరంజీవి తీశాను. అట్లా ఎన్నో సినిమాలు, దాదాపు 12 సినిమాలు తీశాను, హిందీలు తీశాను. నాకు సినీ పరిశ్రమ అంటే చాలా అభిమానం. కానీ ఇటీవల టీవీ సీరియల్స్ చూస్తుంటే, ఈ టీవీ కళాకారుల యొక్క నటనా చాతుర్యం చూస్తుంటే ఇట్స్ ఫెంటాస్టిక్. ఎంత అద్భుతంగా నటిస్తున్నారంటే, నేను ఎప్పుడు చూస్తానంటే పొద్దున్న 2 గంటలు ఎక్సర్సైజ్ చేస్తాను. ఆ 2 గంటల ఎక్సర్సైజ్లో రికార్డ్ చేసి మొత్తం చూస్తూనే ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాను అన్నమాట. కాబట్టి మొగల్ రేకులు ముఖ్యంగా, మరి కొత్త బంగారం, ఇది రక్త సంబంధం, అవన్నీ సీరియల్ చూస్తూనే ఉంటాను. మరి ఈ విషయం చెప్పాలి అంటే మంజుల నాయుడు గారు మామూలుగా మేల్ డామినేషన్, ఆడవాళ్ళ డైరెక్టర్ బహు కష్టం. మరి పరిశ్రమలో విజయ నిర్మల బాగా మంచి ఫేమస్గా డైరెక్షన్ చేసింది. మరి ఈమె ఇప్పుడు మంజుల నాయుడు మగవాళ్ళు కూడా బీట్ చేసి పారేసి ఆమెకి ఒక డైరెక్టరే కాదు, చూడడం స్మార్ట్గా ఉంది, అందంగా ఉంది, డైనమిజం ఉంది, అన్నీ ఉన్నాయి ఆమెకి. నేను దాదాపు ఆమెని 5 సంవత్సరాల క్రితం అనుకుంటాను ఆమెతో ఒక టీవీ సీరియల్ హిందీలో తీయాలని ప్లాన్ చేశాను. మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత చూస్తే ఇంకా వయసు ఇంకా స్మార్ట్గా ఉంది. దానికి రహస్యం కారణం ఏమిటంటే వృత్తి ధర్మం, ఏకాగ్రత, కాన్సన్ట్రేషన్, మంచి మనిషి, అదే ఆమె ప్రతిబింబం. ఈరోజు మరి అందరూ ఇప్పుడే ఇందరూ చెప్పారు, సినీ గోయర్స్ అసోసియేషన్ దాదాపు 40 సంవత్సరాల నుంచి మా మిత్రుడు బి కిషన్ దాన్ని స్థాపించి ఏర్పాటు చేస్తున్నాడని. దాంతోపాటు ఆయన కుమారుడు రామకృష్ణ ఇటీవల బ్రహ్మాండటువంటి టీవీ నటుడయ్యాడు, బాగా నటిస్తున్నాడు. నాకు చిన్నప్పటి నుంచి కురవడం తెలుసు. మరి ఇటీవల నా దగ్గరకు వచ్చాడు. వచ్చి అంకుల్ మీరు ఎట్టనా మరి టీవీ మీరు దీన్ని ఎంకరేజ్ చేయాలన్నారు. అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. టీఎస్ఆర్ అంటే టి సుబ్రహ్మణ్యరెడ్డి, టీఎస్ఆర్ టీవీ9 అవార్డ్స్ చేసి మొత్తం రాష్ట్రం అంతా కూడా అద్భుతంగా దానికి ఖ్యాతి తీసుకొచ్చాం. అదే రకంగా ఈసారి సినీ గోయర్స్ని నేను దాన్ని సిస్టమేటిక్గా ఆర్గనైజ్ చేసి ఒక అద్భుతంగా క్రియేట్ చేయాలని టీఎస్ఆర్ సినీ గోయర్స్ అవార్డ్స్ ఈ సంవత్సరం స్థాపించామన్నమాట ఫస్ట్ టైంగా. దాంతో ఇంతటితో ఆగదు. ఈరోజు చాలా సంతోషం, ఫుల్ అటెండెన్స్, ఆల్మోస్ట్ 100% ఆర్టిస్టులు అవార్డ్స్ వరకు వచ్చారు అంటే ఇక మీకు స్కై హాజ్ నో లిమిట్. సుబ్రహ్మణ్య ఇస్ అవర్ మ్యాన్, ఐ విల్ గివ్ యూ ఆల్ హెల్ప్ అండ్ ఆల్ సపోర్ట్. అంతేకాకుండా ఈరోజు 33 సంవత్సరాల్లో 333 కథలు రచించి ఎన్నో సూపర్ హిట్లు తీసి ఇటీవల నేను పెద్ద ప్రోగ్రామ్ ఫంక్షన్ చేసినటువంటి పరచూరు గోపాలకృష్ణ ఆయన రావడం, మరొక వైపు కోడి రామకృష్ణ అద్భుతమైన క్రియేటివ్ డైరెక్టర్, అసలు కొత్త నటీనటులని పరిచయం చేసి సినిమా తీసి సక్సెస్ చేసినటువంటి దమ్మున మనిషి ఎవరే అంటే కోడి రామకృష్ణ డైరెక్టర్ అంటే అసూయక్కర్లేదమ్మా. మరి ఆ విధంగా వాళ్ళిద్దరు రావడం, మరి మురళీమోహన్ గారు చూడండి ఎంత అందంగా ఉన్నాడు మనిషి, ఏం చొక్కు చెదరకుండా. అసలు యాక్చువల్గా మామూలుగా సినిమా కళాకారులకు విగ్గు పెట్టి ఎంటుకు ఊడిపి మొత్తం బాలెట్ వస్తుంది, ఆయనకి ఏం మాత్రం ఇంటికి కూడా ఊడకుండా ఎంత అందంగా ఎంత సౌమ్యంగా ఉన్నాడంటే దానికి కారణం మంచి మనసుకి ప్రతిబింబం ఎవరంటే మురళీమోహన్ గారని చెప్పాలన్నమాట. మరి ఈ విధంగా ఈరోజు ఈ సినీ గోయర్స్ దాన్ని వరదాచారి గారు, కొండలరావు గారు వీళ్ళంతా చక్కగా చేస్తే ఇంకా ఈ రోజు నుంచి ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి ఇంకా సుబ్రహ్మణ్యుడు దీనికి మూల స్తంభంలా ఉండి టీవీ స్టార్స్ యొక్క శక్తిని, మీ సత్తాని రాష్ట్రానికి, భారతదేశానికి చాటిస్తానని చెప్పి మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను. అంతేకాదు త్వరలోనే సినీ దర్శకులతో, నిర్మాతలతో నేను మాట్లాడి వాళ్ళకు కూడా తెలియచేసి మరి వీళ్ళ ద్వారా మీ అందరి ద్వారా మీ ఫొటోస్, మీ బ్యాక్గ్రౌండ్ కూడా తెలుసుకొని వాళ్ళకి చెప్పి
మీకు అవకాశం ఇవ్వండి. మీరు ఎంతో మంచి మంచి కళాకారులు ఉన్నారు టీవీ దాంట్లో. టీవీ అంటే ఒక రాంగ్ నోషన్ రాంగ్. టీవీ స్టార్కున్న ఫాలోయింగ్ ఈరోజు సినిమా కళాకారులకు అందరికీ ఉండదు. కారణం ఏంటంటే టీవీ చూసేంతమంది ప్రేక్షకులు కోట్లాది మంది ఈరోజు సినిమా కూడా చూడరు. కారణం ఏంటంటే సినిమా సక్సెస్ కాకపోతే నెక్స్ట్ డే బాక్స్ వాపస్ వస్తాయి. టీవీ సీరియల్ అలా కాదు. ఈ వీక్ బోర్ కొడితే మళ్ళీ నెక్స్ట్ వీక్ పికప్ చేస్తారు. ఎంత మ్యాజిక్ ఉంది వీళ్ళ మొత్తానికి. ఈ మొగల్ రేఖలు ఆమె మరీ మ్యాజిక్ చేస్తుంది, మన మోసం చేస్తుంది, తీస్తుంది, అయిపోయిందంటే మళ్ళీ మొదలు పెడుతుంది, మళ్ళీ స్టార్ట్ చేస్తుంది. చాలా మ్యాజికల్ హ్యాండ్ మంజుల నాయుడు, చాలా హ్యాపీ. మరి అదే రకంగా ఆర్టిస్టులు ఇంక పేరు చెప్పడం కష్టం, కానీ అందరూ కూడా ఆమె టీమ్ ఆఫ్ ది ఫెంటాస్టిక్. మా శృతి, ఆమె తమిళ్ యాక్సెంట్, ఆమె యాక్టింగ్, ఆమె బెస్ట్ క్యారెక్టర్ యాక్టర్ రావడం చాలా అద్భుతం. మరి మంజు భార్గవి ఎంత గ్రేటెస్ట్ ఆర్టిస్ట్. మరి నేను ఆమె దాదాపు 25 సంవత్సరాల క్రితం ఆనాళ్ళు బ్రహ్మాండంగా ఉంటే ఆమె డాన్స్, హరవిలాసం డాన్స్ పరిచయం చేసి మొత్తం రాష్ట్రం అంతా కూడా వ్యాపింపు చేశాను. మళ్ళీ ఇంకొకసారి భవిష్యత్తులో ఆమె ద్వారా బ్రహ్మాండం ఉంటే మళ్ళీ ఈ నృత్యం డాన్స్ బ్యాలెన్స్ చేస్తానని. ఈరోజు కళాకారులు ఎంత అద్భుతంగా ఇచ్చారంటే కల్చరల్ ప్రోగ్రాము ఇట్స్ సంథింగ్ అన్బిలీవబుల్ అని చెప్పాలన్నమాట. వాళ్ళందరినీ కూడా నేను హృదయపూర్వకంగా ఆశీర్వదిస్తూ, మరి నేను ముందు అనుకున్నాను వచ్చేటప్పుడు అందరికీ నేను నా దైవ శక్తిని ప్రసాదిస్తే మరి నాకు శక్తి తగ్గిపోతుంది కదా. నేనేమో పొద్దున్న 2.5 గంటలు ఈశ్వరు ధ్యానం చేసేవాడిని. మరి మీకు ఆ ధ్యానంలో కొంత పాటిస్తే తగ్గిపోతుంది అనుకున్నా, కానీ మీ ప్రేమని, మీ అభిమానాన్ని, మీ ఉత్సాహాన్ని, మీ ఉల్లాసాన్ని, మీ మంచి హృదయాన్ని చూసి మీకు కూడా శక్తిని ఇవ్వాలని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. ఓం శంభో శంకర హర హర మహాదేవ్. ఓం నమః పశుపతయే. ఓం నమః భూతపతయే. నల ఖడ్గ రావణ విహర విహర సర సర నృత్య నృత్య శ్మశాన భస్మాచ శరీరాయ. శ్మశాన భస్మాచ శరీరాయ ఘంటా కపాలమాల ధరాయ వ్యాఘ్ర చర్మ పరిధానాయ శశాంకుల శేఖరాయ కృష్ణ సర్ప యజ్ఞోపవీతయే చల చల వల్గ వల్గ హనివర్తి కపాలినే హన హన త్రాసయ త్రాసయ మండల మధ్య ఘట్ట ఘట్ట రుద్రాంకుశేయ సమయం ఆవేశయ ఆవేశయ ఛండాసి ధారాపతి రుద్ర ఆడాపతి స్వాహ. జయత్వద జయత్వద భవిభ్రమ భుజంగమస్తురాత్ ధగ 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 ధ్వనర్గమకరాళ పాల హవ్యవాట్ ధిమి 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 ముదంగ తుంగ మంగళ ధ్వనిక్రమ పవస్థిత ప్రచండ తాండవ శివ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం హరాయ. ఏతాని శివనామాని యః పఠేనత సకృష్నాస్తి మృత్యు భయం తస్స పాపరోగాదికి ఇచ్చిన లోకత్రాయణ సంఘటన నిరుపమాన సన్నివేశ నిర్వితీయ నిరుపమ. మీ అందరి జీవితాలు ఈ రోజు నుండి 3 పూలు 6 కాయలుగా వర్ధిల్లాలని, మీకు ఆయుష్ ఆరోగ్యం ఈశ్వర శక్తి మీకు ప్రసాదించాలని మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుని జై హింద్.